హాయ్ హలో వెల్కమ్ టు న్యూ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఐపీఎల్ ఫెస్టివల్ సీజన్ అనుకోవాలి మనం. ఈసారి సీజన్ అయితే చాలా చాలా అంటే రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే ఎంఎస్ ధోని మేబీ లాస్ట్ సీజన్ అయి ఉండొచ్చు, అందుకే హెయిర్ స్టైల్ కూడా మార్చాడు. సో దినేష్ కార్తిక్ కూడా మాక్సిమం లాస్ట్ సీజనే. ఇలా చాలా మంది కూడా ఈ సీజన్ తో గుడ్ బై చెప్పేయాలని చూస్తున్నారు. సో కాబట్టి ఈసారి చెన్నై ఫ్యాన్స్ కి ఈ ఐపీఎల్ అనేది ఒక స్పెషల్ అన్నమాట. సో ఫస్ట్ మ్యాచ్ అందుకే చెన్నై వర్సెస్ ఆర్సీబీ కూడా జరగబోతోంది. సో మనందరికి కూడా తెలుసు ఆర్సీబీ ఉమెన్ టీమ్ ఐపీఎల్ డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్ అయ్యారు. ఆ ఉత్సాహం ఎక్కడ ఉంటుంది, అరే వాళ్ళు కొట్టారు మనం కొట్టలేదే అనే ఒక ఇది ఉంటుంది. అయితే అది వేరు సినారియో, ఇది వేరు. చాలా మంది అనుకుంటున్నారు అది మంచి పాజిటివ్ అది ఇది అని. బట్ గ్రౌండ్ లో దిగిన తర్వాత ఎవరి గేమ్ వాళ్ళదే. సో మ్యాచ్ విషయానికి వస్తే చెన్నైలో మ్యాచ్ మనందరికి తెలుసు కొంచెం టర్న్ ఎక్కువ ఉంటుంది పిచ్ మీద. సో స్పిన్నర్స్ కి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి నేను అనుకోవడం. ఎందుకంటే సీమర్ ని కొంచెం పక్కన పెట్టి ఒక స్పిన్నర్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అదేంటి ప్లేయింగ్ లెవెన్ అనేది మనకి లాస్ట్ మినిట్ లోనే డిసైడ్ అవుతుంది. అది ఎవరు కూడా ప్రిడిక్షన్ చేయడమే తప్ప అక్యురేట్ గా అయితే చెప్పలేరు. సో ప్లేయింగ్ 11 అలాగే మీకు డ్రీమ్ 11 పికప్ ప్లేయర్స్ ఎవరు ఏంటి అనేది డిస్క్రిప్షన్ లో పెట్టేశా. ఎందుకంటే అసమానం పేర్లు చెప్పడం మీరు ఫాలో అవడం వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చేదంతా కాదు. డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి, చక్కగా నీట్ గా ఉంటుంది. డ్రీమ్ 11 పిక్ చేసుకోండి. ఓకే. సో నాకు తెలిసి నేను కొంత మెటీరియల్ అయితే చెప్తా, పిచ్ కండిషన్స్ కానీ అది కానీ. ఫస్ట్ ఒకవేళ చెన్నై బ్యాటింగ్ చేస్తే 180 టార్గెట్ ఇస్తే గానీ ఆర్సీబీని ఆపలేరు, అందులో డౌటే లేదు. ఎందుకంటే కొంచెం పిచ్ సెకండ్ బ్యాటింగ్ కి కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. అంటే సెకండ్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి ఎక్కువగా. కాబట్టి హ్యూజ్ టార్గెట్ అనేది 180 ప్లస్ ఉంటేనే ఆపగలుగుతారు. ఇంక ఈ లోపల అయితే మాత్రం కొంచెం వాళ్ళు కొట్టేస్తారు. ఎందుకంటే ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది కంపేర్ టు చెన్నై. సో చెన్నైకి ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, సో వాళ్ళ ఆల్రౌండర్ శివం దూబే మంచి టచ్ లో ఉన్నాడు. మరి శివం దూబేని ఆడిస్తాడా లేదా అనేది ఒక డైలమాలో ఉంది. ఎందుకంటే అక్కడ సమీర్ రిజ్వీ అనేది కొంచెం కాంపిటేటర్ గా ఉన్నాడు. ఎందుకంటే శివం దుబే అయితే కొంచెం సీమ్ లాగా వేస్తాడు బౌలింగ్, మీకు రిజ్వీ అయితే టర్న్ ఇస్తాడు. సో చెన్నైలో టర్న్ ఉంటది కాబట్టి వీళ్ళిద్దరిలో కొంచెం ఉంటుంది. సో మాక్సిమం శివం దుబే మంచి టచ్ లో ఉన్నాడు కాబట్టి శివం దుబేనే ధోని పిక్ చేసుకుంటాడు కదా. సో బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే గైక్వాడ్ ఉన్నాడు చెన్నైకి ఓపెనర్, అలాగే రచిన్ రవీంద్ర మంచి ప్లస్ అవుతాడు. నేను కాన్వే ఇంజూర్ ఉన్నాడు మనందరికి కూడా తెలుసు. సో ఓపెనర్ కింద లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషనే వెళ్తారు, డౌటే లేదు. కాబట్టి రచిన్ రవీంద్ర కూడా మంచి కీలకమైన ప్లేయర్ గా మారబోతున్నాడు. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే టోప్లే బౌలింగ్ ఆటంలో కొంచెం గైక్వాడ్ తడబడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే ఆ సీమ్ కి మన పవర్ ప్లే హిట్టింగ్ చేయాలంటే కొంచెం ఆగాలి, వెయిట్ చేయాలి. కానీ అంత వెయిట్ చేయలేరు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మనం కొట్టేయాలి, రేపు 2020 వరల్డ్ కప్ ఉంది, ఆ దృష్టిలో పడాలి, ఎట్లా కొట్లా అటు వెళ్ళాలి అనే ఫీలింగ్ లో ఉంటారు. ఉన్నప్పుడు ఏంటంటే హిట్టింగ్ కే ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. సో ఆ పవర్ ప్లేలో ఆ ఛాలెంజ్ అనేది చాలా బాగుండబోతుంది. అంటే బ్యాట్ అండ్ బాల్ ఛాలెంజ్ అనమాట. ఇది చాలా బాగుంటది. టోప్లే అండ్ గైక్వాడ్ అలాగే రచిన్ రవీంద్ర చాలా బాగుంటది. అలాగే మహమ్మద్ సిరాజ్ కూడా. సో మహమ్మద్ సిరాజ్ ఫేస్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే లోపలికి టర్న్ చేయగలుగుతాడు, న్యాచురల్ బాల్ మనకు తెలుసు. సో వికెట్ టేకర్ కూడా పవర్ ప్లేలో. సో కాబట్టి ఆ బ్యాట్ అండ్ బాల్ బ్యాటిల్ అనేది బ్రహ్మాండంగా ఉంటది, అదైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సో బ్యాటింగ్ ఆర్డర్ అయితే వీళ్ళది ఇది. రెహానే మిడిల్ ఆర్డర్ లో వచ్చే ఛాన్స్ ఉంది. 1 డౌన్ లో రెహానే వస్తే కొంచెం సీనియర్, కొంచెం ప్లే ఆడతాడు కాబట్టి ఆ పవర్ ప్లేలో కొంచెం క్లాసిక్ స్ట్రోక్స్ ఆడతాడు. సో మీకు ఒక కవర్ డ్రైవ్ కొడతాం కానీ, స్క్వేర్ కొడతాం కానీ, బౌన్స్ బాల్ ని పిక్ చేయడం కానీ రెహానే చాలా బాగా ఆడతాడు. ఆ సీనియారిటీ అక్కడ ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ ముగ్గురే టాప్ ఆర్డర్ అనేది చెన్నైకి కీలకం. సో తర్వాత ఇంకా మిచెల్ ఉన్నాడు, మీకు డాన్ మిచెల్ తెలుసు. సో హిట్టర్, అలాగే శివం దూబే ఒకవేళ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా లోవర్ ఆర్డర్ పటిష్టంగా ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా భుజాల మీద వేసుకుంటారు. ఏది టార్గెట్ పవర్ ప్లేలో ఒకవేళ వికెట్లు త్వరగా పడిపోయినా వీళ్ళిద్దరూ అది చేయగలుగుతారు. కమింగ్ టు ఆర్సీబీ బ్యాటింగ్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్. సో విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ ఇద్దరు కూడా ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా మంది గ్రీన్ ని దింపే అవకాశం ఉంది అనుకుంటున్నారు. మాక్సిమం అది చేయకపోవచ్చు. ఎందుకంటే గ్రీన్ ఎప్పుడు వచ్చినా
అటు స్పిన్ హిట్ చేయగలుగుతాడు, ఇటు పేస్ హిట్ చేయగలుగుతాడు కాబట్టి సో గ్రీన్ ని అలాగే ఉంచుతారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మ్యాక్స్వెల్ గ్రీన్ ఈ కాంబినేషన్ బాగుంటది మీకు మధ్యలో ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లో వీళ్ళిద్దరు కూడా పవర్ఫుల్ హిట్టర్స్ కాబట్టి వాళ్ళిద్దరిని ఉంచుకుంటే రజిత్ పాటిదార్ని మేబీ వన్ డౌన్ ప్రయత్నించే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీకు మైపాల్ లొమార్ కూడా ఉన్నాడు, మనకు తెలుసు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కూడా చేయగలుగుతాడు. తర్వాత మీకు దినేష్ కార్తిక్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు లో ఎండ్ లో పనికి వస్తుంది అనమాట. సో అక్కడ MS ధోని ఎలాగైతే లాస్ట్ లో ఉండి ఇది చేస్తాడు, ఇటు దినేష్ కార్తిక్ బ్యాలెన్స్ చేస్తాడు. సో ఇది వీళ్ళదైతే వీళ్ళ బౌలింగ్ కూడా వచ్చేసరికి మనం మాట్లాడుకున్న ఆకాష్ దీప్ ఈసారి కొంచెం తను నిరూపించుకునే టైం ఇది. ఎందుకంటే ఆ టెస్ట్ లో కూడా వచ్చాడు కాబట్టి మంచిగా ఆ సీమ్ ని కానీ చూపెట్టగలిగితే సిరాజ్ తో పాటు షేర్ చేసుకుంటే సో ఒక మంచి బౌలర్ కింద ఎదుగుతాడు. సో చూద్దాం మరి. అంటే ఇక్కడ ఇంకొక స్పిన్ ఆప్షన్ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు, ఏంటంటే మయాంక్ దగ్గర్ మేబీ వస్తే కొంచెం ఆ స్పిన్ ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీకు కరణ్ శర్మని పక్కన పెడతాడు, లేదు మనకు కావాలి అనుకుంటే కరణ్ శర్మ ఉంటాడు, అందులో డౌట్ లేదు. కరణ్ శర్మ కూడా మీకు టర్న్ చేయగలుగుతాడు. చెన్నై అయితే పక్క టర్నింగ్ పిచ్చే. సో మంచి బ్యాటిల్ అయితే ఉండబోతుంది స్పిన్ కి అండ్ బ్యాటింగ్ కి. సో టర్న్ బాగా అవుతుంది. ఆఫ్ ద బెస్ట్. మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? విన్నింగ్ మీటర్ 60% చెన్నైకి చూపెడుతుంటే 40% ఆర్సీబీకి ఉంది. ఎందుకు అంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, అందులో డౌట్ లేదు. అలాగే మీకు MS ధోని ఫ్యాన్స్, చెన్నైకి సపోర్టర్స్ సో విపరీతంగా ఆ ఓటింగ్ మీటర్ లో వాళ్ళు ఓట్లు వేసేది కూడా వాళ్ళే కాబట్టి ప్రిడిక్షన్ మీటర్లు కూడా ఏంటంటే చెన్నైకి ఎక్కువ చూపెడుతున్నాయి. కానీ నా ప్రిడిక్షన్ ఏంటి అంటే మాక్సిమం ఈసారి ఏమన్నా ఆర్సీబీ చెన్నైని కొట్టేసి ముందుకు వస్తుంది పాయింట్స్ లో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇట్స్ మై ప్రిడిక్షన్. ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్స్ అయినా కూడా చెన్నైకి ఇలా బ్యాటింగ్ ఆర్డర్ అనేది చాలా పటిష్టంగా ఉంది. అలాగే మీకు టాప్ ప్లే బౌలింగ్ సిరాజ్ బౌలింగ్ పవర్ ప్లేలు ఆడటం అనేది అంత ఈజీ కాదు, అంటే రన్స్ కొట్టడం అంత ఈజీ కాదు. ఎంత సీనియారిటీ ఉన్నా చెన్నైకి కొంచెం అక్కడ ఏదైనా కొంచెం తడబడితే మాత్రం టక 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 వికెట్స్ అయితే సమర్పించుకుంటారు. అంటే ఆ భుజ స్కంధాల మీద వేసుకుని ఒక ఇన్నింగ్స్ లాంగ్ ఇన్నింగ్స్ చేసే వాళ్ళు ఆ చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ లో లేరు, ఒక MS ధోని తప్ప. MS ధోని కూడా సో లో ఆర్డర్ లో వస్తాడు కాబట్టి చాలా ఓవర్స్ అయిపోయాక వస్తున్నాడు. సో మేబీ ఏమన్నా MS ధోని బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్ ఇచ్చుకుంటాడా ఈసారి, లాస్ట్ సీజనే కదా IPL అని చెప్పి వన్ డౌన్ రావడమో లేదంటే మిడిల్ ఆర్డర్ లో రావడం చేస్తే మాత్రం కాస్త ఆ బ్యాలెన్స్ అనేది చేయగలుగుతాడు. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుని హిట్ చేయగలుగుతాడు కాబట్టి. సో బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం అయితే ఆర్సీబీకే వెయిట్ ఎక్కువ ఉంది. బౌలింగ్ పరంగా చూసినా కూడా సో ఆర్సీబీకే వెయిట్ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఆర్సీబీకి ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై ప్రిడిక్షన్ ఓన్లీ. సో మరి చూద్దాం మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. ప్రతిరోజు కూడా ఇలాగే మాట్లాడుకుందాం మనం. ఆ డబుల్ హెడర్ ఉన్నా కూడా మాట్లాడుకుందాం. ఓన్లీ ప్రిడిక్షన్ డ్రీమ్ 11 అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్ లో చూసుకోండి, మంచి ప్లేయర్స్ ని పిక్ చేసుకోండి. ఈసారి IPL అయితే మస్తు మజా రాబోతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అనేది. అలాగే నెక్స్ట్ మ్యాచెస్ కూడా మనం వీడియోస్ లో మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. IPL అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి మ్యాచ్ మిస్ అవ్వకుండా ఫాలో అవుతాం, డౌటే లేదు. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.